మా పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే వాళ్ళ కోసమని ఇలా ఎగ్ దోశ పోసిచ్చి వాళ్ళు తిన్నాక అబ్బా పనంతా అయిపోయిందిలే అని అలా కూర్చున్నా. ఈ లోపు మా లక్ష్మీనారాయణ తమ్ముడు వచ్చిండు. కొంచెం ఎక్కువైనట్టుంది. ఏం కాదులే, అప్పుడప్పుడు వాడిని ఇలా వెటకారంగా పిలవడం నాకు అలవాటే. అక్క సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏమో ఆఫర్స్ ఉన్నాయంట, అమ్మకి చీరలు తీసుకుందాం రా వెళ్దాం అన్నాడు. అవునారా, అయితే పోదాం పారా, తొందరగానే వెళ్ళిపోయినాం. అప్పుడు నా ఫేస్ చూపించలే మీకు, ఎట్టుందంటే పూర్తిగా చంద్రముఖిలా మారింది. నన్ను చూడొచ్చు మీరు. అదేందో గానీ మా ఇంటి దగ్గర నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు వర్షం లేదు, ఇక్కడికి వచ్చేసరికి దారిలోనే ఇలా అయిపోయింది. అట్లుంటది హైదరాబాద్ తో పెట్టుకుంటే. మా ఊర్లో ఒక 10 నూనె పడ్డా కూడా రోడ్ల మీద అసలు నీళ్ళే కనిపించవు. ఈ హైదరాబాద్ లో వర్షం స్టార్ట్ అయిన 5 నిమిషాలకే రోడ్లన్నీ సముద్రాలు. చిన్నగా షాప్లకి అయితే వెళ్ళిపోయినాం. అయినా నేను వచ్చింది మా పెదమ్మకు మాత్రమే కొనడానికైనా అంత లేదు. వచ్చేటప్పుడు మా ఆయన జోబికి కన్నం పెట్టేసిన, నా ఫోన్ లో 2000 కొట్టు, నచ్చితే నేను కూడా 2 తీసుకుంటా అని చెప్పిన. అట్లుంటది మన ఆడోళ్ళతో పెట్టుకుంటే. మా అక్కిగాడు వచ్చేది మాత్రం దారిలో ఏమన్నా కొరిస్తామని మాత్రమే, వాడికి ఇంకేం. వీడియో చూడడమే కాదండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.